ముక్తేవి భారతి గారి కథలు. చెట్టు. చెట్టు నుంచి జలజల రాలిపడ్డాయి పళ్ళు. పిల్లలు బిలబిల పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందు ఇద్దరు, నలుగురయ్యారు, ఆరుగురయ్యారు, 10 అయ్యారు, 15 అయ్యారు. చిన్న పెద్ద, అబ్బాయిలు అమ్మాయిలు తలలు పైకెత్తి చిటారు కొమ్మనున్న కాయల వంక చూస్తున్నారు. అంతలో ధనధన రాలిపడుతున్నాయి కాయలు. జేబుల నిండా నింపుకున్నారు, నోటికి కరుచుకున్నారు. దోసిళ్లలో నింపుకుని పరిగెత్తి పక్కనున్న ఇంటి గుమ్మం ముందు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. ఆ ఇంటి వాకిలి నిండా పిల్లలే. తాతగారు డాబా మీద కర్ర పెట్టేసి నెమ్మదిగా మెట్లు దిగి వచ్చారు. అక్కడున్న పడక కుర్చీలో వాలారు. అలసట ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ఇంచుమించుగా 4-3 రోజులకొకసారి అలవాటే ఆయనకి. మీరు తినండి తాతయ్య. పిల్లలు పోటీలు పడి బాగా పండిన పళ్ళు అందిస్తుంటే మెత్తనిది ఒక్కటి తీసుకుని అలా పిల్లల్ని చూస్తూ ఉండడంలో గొప్ప ఆనందం ఉందాయనకి. ఆ పెద్ద జామ చెట్టు కాయలు కాస్తూనే ఉంటుంది. అన్ని కాయలు కోసేసినా మళ్ళీ 4 నెలలు అయ్యేసరికి చెట్టు నిండిపోతుంది. ఆ చెట్టునున్న పళ్ళ కోసం పిట్టలు పిల్లలు వస్తూ పోతూ ఉంటే తాతగారికి పట్టరాని సంతోషం, గొప్ప తృప్తి ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. భగవంతుని సృష్టి ఎంత చిత్రమైందో అని ఆశ్చర్యపోతుంటారు ఎన్నిసార్లో ఆ చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చొని. పిల్లలు ఇంకా ఆ చెట్టు దగ్గరే నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. గుమ్మంలో అడుగుపెట్టిన రాణికి ఆ దృశ్యం మహా చిరాకును కలిగించింది. ధుమధుమలాడుతూ తన బెడ్రూంలోకెళ్ళి కిటికీ తలుపులు ధనామని వేసుకుంది. కిటికీలోంచి జామ చెట్టు కనిపించదింక. తాతగారు నవ్వు నవ్వుకుని, ఒరేయ్ బుజ్జి, ఆ మూల జామకాయ పండింది చూసావా, తెచ్చుకో అన్నారు. ఢిల్లీలో 2 గదుల ఫ్లాట్లో పెరిగింది రాణి. అమ్మ నాన్న తమ్ముడు తను తప్ప మరెవరూ తమ ఇంటికి రావడం, 4 రోజులు ఉండడం ఏనాడూ తెలియదు రాణికి. పైగా పిల్లల్ని ముద్దు చేయటమంటే చిరాకే కాదు, అలా ముద్దు చేసేవాళ్లపై కోపం కూడా రాణికి. రాణికి పెళ్ళై 6 నెలలయింది. పెళ్ళికొచ్చిన స్నేహితులు బంధువులు అంతా తన అత్తవారింటిని మెచ్చుకుంటూ ఇంత పెద్ద ఇల్లు ఎంత హాయిగా ఉందో అని, ఇన్ని పూల మొక్కలు, ఈ పెద్ద జామ చెట్టు, ఖాళీ స్థలం ఎంత బావుందో అంటుంటే ఆనాడు రాణికి అత్తవారిల్లు చాలా బావుందనిపించింది. కానీ అసలు పేచీ నెమ్మదిగా మొదలయింది. ఆ ఇంటి వాతావరణం ఎందుకో ఆమెకి నచ్చలేదు. తన ఇంట్లో ఏవి అనవసరంగా భావించి పెరిగిందో తను ఇక్కడ అవన్నీ అవసరంగా ఉన్నాయి. ఈ ఇంటికి స్నేహితులు చుట్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలని భోజనాలని అత్తగారు సిద్ధం చేస్తూనే ఉంటారు. ఇది రాణికి ఏ పాటి నచ్చదు. పెళ్ళైన కొత్తల్లో భర్తతో రహస్యంగా అంది కూడా, ఇలా ఇంటికి ఎవరో ఒకరు ఎప్పుడూ వస్తుంటే నాకు చాలా బోర్ అని. రామన్ నవ్వేసి, ఎవరూ రాకపోతే నాకు బోరు అన్నాడు. మాట్లాడకుండా ఊరుకుంది. ఆ ఇంట్లో పూర్తిగా నచ్చనిది ఈ జామ చెట్టు. అదేం చిత్రమో, ఎప్పుడూ కాయలు కాస్తూనే ఉంటుంది. ఆ కాయల కోసం పిల్లలు ఎప్పుడూ ఇంట్లోకి వచ్చేస్తూనే ఉంటారు. ఎవరినీ అడగక్కర్లేదు. తిన్నగా డాబా ఎక్కి కొమ్మలు వంచి జామకాయలు కోసేసుకుంటారు. సగం సగం కొరికి కింద పడేస్తారు. ఎక్కడ చూసినా ఆకులు, కొరికి పడేసిన పింజలు. చీచి, తన ఇంట్లో చిన్న డ్రాయింగ్ రూమ్, చక్కటి ఫ్లవర్ వాజ్, అందమైన కుర్చీలు. ఇక్కడో ఆ పెద్ద హాల్లో ఉన్న కుర్చీలు పిల్లలు తీసుకెళ్ళి దొడ్లోకొచ్చి పొడగాటి కర్ర తీసుకుని కుర్చీ ఎక్కి జామకాయలు కోయడం ఎన్నిసార్లు తన కళ్ళతో చూసిందో. మళ్ళీ ఆ కుర్చీ లోపల పెట్టరు. ఛీ, చాలా న్యూసెన్స్. రాణి ముఖం నిండా చిరాకు. అయినా రాణి, నీకెందుకంత కోపం? ఆ చెట్టు కాయలు పిల్లలు కాకపోతే మనం తింటామా? రామం పుస్తకంలోంచి తల ఎత్తకుండానే అన్నాడు. మనం తినం. కానీ ఏదో చెప్పబోయింది రాణి. తాతగారి చేత్తో పెద్ద కర్ర పట్టుకుని మేడం ఇట్లెక్కుతున్నారు. రాణి ఒళ్ళు మండిపోయింది. చూడండి, ఈ తలుపు మీరు తీయడానికి వీల్లేదు. ఆ పిల్లలంతా ఎలా దూరుతారో చూస్తాను. రాణి లేచి గబగబా వెళ్ళి తలుపేసింది. చెట్టు నుంచి కాయలు కింద రాలి పడుతున్నాయి. పిల్లలు తలుపులు బాదుతున్నారు. రాణి అలా చూస్తూ కూర్చుంది.
అప్పుడు గుర్తొచ్చింది స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయి ఉంటాయని. లోపలికి వెళ్ళింది రాణి. గబగబా తాతగారు తలుపు తీయడం, బిలబిలా పిల్లలు లోపలికి పరిగెత్తి వచ్చి కాయలు ఏరుకోవడం జరిగిపోతోంది. రాణికి కోపమే కాదు, అవమానంగా అనిపించింది. తాను తలుపేసి వస్తే తాతగారు తలుపు తీయటం, అలా చేస్తే ఆ పిల్లలకి భయమేముంటుంది? నవ్వుతారేమిటి? ఆ పిల్లలకి నేనంటే ఏమన్నా భయముంటుందా? రామన్ చేతిలో ఉన్న పుస్తకం లాగి విసిరి పారేసింది రాణి. కోపంతో బుగ్గలు ఎర్రబడ్డాయి. రామన్ నవ్వుతూనే అన్నాడు, నువ్వు కోపంగా ఉన్నప్పుడు మరీ బావుంటావు తెలుసా? రాణిని దగ్గరికి తీసుకున్నాడు. పసిపిల్లలకి నీ మీద ప్రేమ ఉండాలి కానీ భయమెందుకు చెప్పు రాణి. రాణి మాట్లాడలేదు. కళ్ళలో సన్నటి నీటిపొర కదిలింది. రోజు రోజుకి చెట్టు పెద్ద సమస్యలా తయారైంది. దీన్ని ఎలా వదిలించుకోవాలా అని రకరకాల ఆలోచనలు చేసింది రాణి. స్నేహితురాళ్లతో ముచ్చటించింది. ఇదేం పెద్ద సమస్య అంది లీల. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి కలిసి వస్తూ నెమ్మదిగా ఉపాయం చెప్పింది. చెట్టుకి బేరం కుదిరింది. 4 రోజులు అయ్యేసరికి తెల్లవారగానే కూరలమ్మే అబ్బాయి చెట్టు ఎక్కాడు. కింద సంచి పట్టుకుని మరొకతను నించున్నాడు. కాయలు కోస్తున్న సందడి ఇరుగు పొరుగు పిల్లలకి ఎలా అంతుపట్టిందో పరుగు పరుగున వచ్చారు. ఆశ్చర్యపోతూ చెట్టు వంక చూస్తున్నారు. ఒక్క కాయ కింద పడుతుందేమో ఎత్తుకుపోదామని సిద్ధంగా నిల్చున్నారు. చెట్టు వంక ఆశగా చూస్తున్నారు. చెట్టునున్న కాయలన్నీ సంచిలో నింపుకున్నాడు కూరగాయలవాడు. అమ్మగారికి డబ్బు లెక్క కట్టి ఇచ్చేశాడు. చెట్టు మొత్తం దులిపేశాడు వాడు. పిల్లలంతా బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయారు. తాతగారు గదిలోంచి బయటికి రాలేదు. రాణి విజయ్ గర్వంతో లోపలికొచ్చింది. ఇదిగో డబ్బు బల్ల మీద పెడుతూ భర్త ముఖంలోకి చూసింది. అది రాక్షసి డబ్బు, ఇక్కడి నుంచి తీసేయి. రామ ముఖం గంభీరంగా ఉంది. అంటే నేను రాక్షసినా? గొంతు సవరించుకుంది రాణి. రామం మాట్లాడలేదు. రోజు 10ంటికి ఇల్లు వదిలే రామం 1:30 ముందర ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాణి గబగబా పనులు తెముల్చుకుంది. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది ఆమెకి. ఏదో గెలిచిన గర్వం, ఆనందం ఆమె కళ్ళలో మెరిశాయి. గేటు సందులోంచి పసికళ్ళు తొంగి చూడ్డం కనిపించింది రాణికి. పో కేక పెట్టింది. ఒక్క పరుగు తీశాడు పసివాడు. సాయంత్రం ఆఫీసు నుంచి రాణి వస్తుంటే ఎక్కడ్నుంచో మాటలు వినిపిస్తున్నాయి. ఆంటీ వస్తోందిరా, అటు చూడు, బ్రహ్మ రాక్షసిలా లేదు? ఆ దెయ్యం కదూ. పిల్లలు కిలకిలా నవ్వుతున్నారు. రాణి తల తిప్పి వెనక్కి చూసింది. చిన్న రాయి భుజానికి తగిలింది. సారీ ఆంటీ, నేను కాదు. సరే గబగబా నడుస్తోంది రాణి. ఆంటీ వెనక్కి తిరిగింది రాణి. తలుపు సందులోంచి పొద్దున కనిపించిన చిన్న కళ్ళు. ఆ చిన్నది కోసుకోనా? ఊ రాణి ఉరిమింది. పిల్లలు గలగలా నవ్వి పరిగెత్తారు. ఆ ఇంట్లో వాతావరణంలో చాలా మార్పు వచ్చేసింది. ఉన్నట్టుండి తాతగారు ముభావంగా అయిపోయారు. రామన్ చాలా సీరియస్గా ఉంటున్నాడు. తన పని తను చేసుకుంటున్నాడు. ఇరుగు పొరుగు పిల్లలెవరూ ఆ ఇంట్లో అడుగు పెట్టడం లేదు. 3-4 నెలలయ్యేసరికి మళ్ళీ చెట్టు పూలతో పిందెలతో నిండిపోయింది. అయినా ఆ చెట్టు వైపు కన్నెత్తి ఎవరూ చూడడం లేదు. ఒక్క పసివాడు కూడా గుమ్మంలో అడుగు పెట్టడం లేదు. రాణికి కొన్నిసార్లు ఆశ్చర్యం, మరికొన్నిసార్లు భయం కలుగుతోంది. ఈ ఒక్క సంఘటన వీళ్ల మనసుల్ని ఇంత గాయపరిచింది. చెట్టు కేసి చూసింది రాణి. కాయలన్నీ అలాగే ఉన్నాయి. పిట్టలు కూడా రావడం లేదా ఏమిటి? నవ్వొచ్చింది రాణికి. అంతటా నిశ్శబ్దం. ఏదో వెలితి. తాతగారు ఉత్సాహంగా డాబా మీదకి వెళ్లడమే లేదు. ఆఫీసు నుంచి వస్తుంటే జామకాయల బండి చుట్టూ పిల్లలు మూగి కొనుక్కుంటున్నారు. గబగబా ఇంట్లోకొచ్చిన రాణికి కుర్చీలో దిగాలపడి కూర్చున్న తాతగారు కనిపించారు. ఈ ఒక్క చెట్టు ఇంత గొడవ సృష్టించింది. అయినా పిల్లల్ని తనెందుకు కోసుకొనివ్వడం లేదు? వాకిలంతా కాయలు గింజలు ఆకులు పారేస్తారనా? పని మనిషి తుడుస్తుంది. కాకపోతే ఒక్కసారి తను వాకిలి శుభ్రంగా తుడుచుకోవచ్చు. ఈ చెట్టు ఎన్ని వసంతాలు చూసిందో. ఆ రోజు ఎంగేజ్మెంట్ అయ్యాక తను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ డాబా మీదకి తీసుకెళ్ళి తనకు జామకాయలు కోసిచ్చాడు రామం. నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడూ ఈ చెట్టు దగ్గరే ఆడుకున్నాం. ఈ చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం. తెలుసా? ఐ లవ్ దిస్ ట్రీ అన్నాడు రామం. ఆ మాటలు రాణి చెవుల్లో గింగురుమన్నాయి. అమ్మాయి, చెట్టు కాయలు కోసుకునేందుకు అతనొచ్చాడు. తాతగారి గొంతు గదిలో కిటికీ దగ్గర కూర్చుని చెట్టును చూస్తున్న రాణికి వినిపించింది. గబుక్కుమన తలుపు తీసుకుని బయటికి వచ్చింది. గబగబా గేటు దగ్గరకు వచ్చింది. ఇటు చూడు, ఈ మారు కాయలు అమ్మకానికి ఇవ్వొద్దని
తాతగారు అన్నారు. అందుకని రాణి నెమ్మదిగా అంది. సరే, ఇంకోసారి వస్తానని అతను సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోతుంటే సరే సరే కంగారుగా లోపలికొచ్చేసింది రాణి. తను రాక్షసి కాదు, రాక్షసి కాదు. రాణి తనలో తనే అనుకుంటూ గుమ్మంలోకెళ్ళింది. ఇటురా బాబు, రా, కాయలు కోసుకోండ్రా. నాన్న, ఆ చెట్టు కాయలన్నీ మీకే. రాణి మాట ఎవరూ వినడం లేదు. భయం భయంగా చూసి పక్కకు తప్పుకుంటున్నారు పిల్లలంతా. నాకు వద్దు ఆంటీ, నేను కొనుక్కుంటా. పక్కింటి రాజా గుమ్మం ముందు నించుని చెట్టు వంక చూస్తూ అన్నాడు. చిన్నపిల్లలు వస్తుంటే కొంచెం పెద్ద పిల్లలు ఆపుతున్నారు పోనీకుండా. రాణి అలాగే గుమ్మం దగ్గర నిల్చుంది చాలాసేపు. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. చెట్టు వంక చూసింది. ఒక్క నిమిషం గబగబా లోపలికొచ్చింది. పెద్ద కర్ర తెచ్చింది. తాతగారు, చెట్టు కాయలన్నీ దులపండి, పిల్లల్ని రమ్మనండి, హాయిగా తినమనండి. తాతగారు క్షణం చెవుల్ని నమ్మలేకపోయారు. రండి తాతగారు, కాయలన్నీ కోయండి, బతిమాలుతోంది రాణి. తాతగారు నెమ్మదిగా డాబా మీదకెళ్లారు. బయట నించున్న పిల్లలంతా ధైర్యంగా తోసుకుంటూ లోపలికొచ్చేశారు. ఒకళ్ళు ఇద్దరు, 10 మంది 20 మందితో ఆ వాకిలి నిండిపోయింది. చెట్టు నుంచి కాయలు రాలిపడుతుంటే పరుగు పరుగున వచ్చి ఏరుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు, జేబుల్లో నింపుకుంటున్నారు. ఆ పిల్లల్ని చూస్తూ ఆనందంతో కన్నీటి బిందువులు రాణి చెక్కిలపై జారుపడుతుంటే అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రామం విస్తుపోయాడు ఆ దృశ్యాన్ని చూసి. నేను రాక్షసిని కాదండి. రాణి గొంతు గద్గదికమవుతుంటే నాకు తెలుసు రాణి గుండెలకు హత్తుకున్నాడు రామం. కథ సమాప్తం.